తర్వాత ఏ జనసేన పార్టీ కార్యకర్త పైన ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవుతుందో అర్థం కావట్లా. ఈ రోజు నారా లోకేష్ గారు నిన్ను అడుగుతున్నావు, ఎందుకయా జనసేన పార్టీ కార్యకర్త అజయ్ పైన మీకు అంత కోపం? అంతే. ఇంకా లోకేష్ గారికి పూర్తిగా కడుపు ఒళ్ళు మొత్తం మండిపోయి మా మీద విష ప్రచారం కోసం అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకుందామని ఈ రాక్షస క్రీడకి రాక్షస భటుల్ని రక్షణగా మార్చి ఒక చిన్న ఊరు, ఏ ఊరు ఈ ఊరు, చిన్న ఊరుకి సంబంధించి ఈ చిన్న ఊరు ముత్యాలవారిపల్లి అనేటువంటికి ఒక 30 మంది పోలీసుల్ని డిఎస్పీని పంపించి అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అజయ్ దేవ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అతని పైన ఒక ముద్రేసి తనని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు విపరీతంగా పోలీసుల చేత 3rd డిగ్రీ ఇప్పించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకుని వెళ్లి ఒక షో పుట్టప్ చేయడం జరిగింది. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనే. జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుతుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఒక గర్భిణీ స్త్రీకి ఇబ్బందులు గురైనాయి. ఆవిడ వచ్చి అభ్యంతరం చెబితే జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలకి నువ్వు అభ్యంతరం తెలుపుతావని ఈ వైసీపీ కార్యకర్త దాడి చేశాడని ఒక పచ్చి దగులుబాజీ అబద్ధాన్ని నారా లోకేష్ అనే వ్యక్తి పెయిడ్ మీడియా ద్వారా వండి వార్చాడు. అసలు వాస్తవం ఏందో తెలియజేద్దామా? అసలు ఎవరు ఈ అజయ్ దేవ్ అనే అతను? అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందా? అతనికి వేరే పార్టీకి సంబంధం ఉందా? ఈ రోజు స్పష్టంగా చెబుతున్నా, ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ అజయ్ దేవ్ అనే వ్యక్తి పట్టుకోలేదు. మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? సో మా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలో, మా పార్టీ సోషల్ మీడియా విభాగాలో, లేకపోతే రాష్ట్ర ప్రజలు అంతా సోషల్ మీడియా వాడుతారు కాబట్టి తక్మని లోకేష్ చేసినటువంటి ఈ అవినీతి విష ప్రచారానికి అంతా సాక్ష్యం ఇది. ఒక్కసారి ఆయన సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేయండి అన్న. ఇది అజయ్ దేవ్ కొండ ఆయన సోషల్ మీడియా ఖాతా ఒక్కసారి తీసుకొస్తే అడుగొండి బా. జనసేన పార్టీ అధినేత లోకేష్ పవన్ కళ్యాణ్ గెలవాలనే ఉద్దేశంతో ఆ అజయ్ దేవ్ పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ పోస్టు, దాంతో పాటు ఒకసారి ఫేస్బుక్ ఖాతా కూడా ఒకసారి చూడండి. సరే, ఈ ఫేస్బుక్ ఖాతా ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటా, ఒకసారి ఆ ఫోటో చూపించండి అన్న. ఫోటో చూపించండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఆ ఊరు గ్రామంలో జరిగితే ఆ పుట్టినరోజు వేడుకలకి వైసీపీ కార్యకర్తని 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లినటువంటి ఆ అజయ్ దేవ్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల నాడు ఉన్నటువంటి ఫోటో. వెనకాల ఫ్లెక్సీ కూడా చూడండి, హరిహర వీరమల్లి ఫోటో అనుకుంటా వెనకాల ఫ్లెక్సీ. ఆ మార్క్ చేసినటువంటి అబ్బాయే నిందితుడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, జనసేన పార్టీ కార్యకర్త అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. తరువాత అదే గ్రామానికి సంబంధించి పిడికిలు కూడా చూడు గట్టిగా పవన్ కళ్యాణ్ మాత్రమే పెట్టాడు, అందుకే లోకేష్ కి బాగా కోపం వచ్చిందేమో. సో ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీకే కార్యకర్త అని నేను చెప్పడం కాదు, ఆ గ్రామానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎంపీటీసీ ఇచ్చినటువంటి ఆడియో ఒకసారి అది ప్లే చేయండి అన్న. మాది పాలసముద్రం గ్రామం, మాకి వాళ్ళకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకోటి ఏమంటే వాడు జనసేన వైసీపీ కాదు, వాడు అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ గారు ఏం చెబుతున్నారంటే, అయ్యా బాధితురాలైనటువంటి సంధ్యారాణి, అరెస్టు కాబడినటువంటి అజయ్ దేవ్ ఇద్దరు వదినా మరిదులు, వారి మధ్య గతం నుంచి ఎప్పుడో కాస్త భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఆ మనస్పర్ధల కారణంగా ఏదో వారి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం నారా లోకేష్ గారు ప్రయత్నించారు. పాపం ఆయన్ని అధ్వానంగా అట్లా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చి అట్లా కొట్టించుకోవడం అనేది తగిన చర్య కాదు. ఒకవేళ అతను ఆ జనసేన కార్యకర్త అజయ్ చేతి పైన జనసేన పవన్ కళ్యాణ్ అనేటువంటి టాటూ పచ్చబొట్టు కూడా ఆయన పొడిపించుకున్నాడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. నారా లోకేష్ రాజకీయం కోసం జనసేన పార్టీ కార్యకర్త కుటుంబంలో చిచ్చు పెట్టాడు. జనసేన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని నారా లోకేష్
బలి పశువు చేశాడు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ అమర్ పాపం బాధని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు, భయోందోళన వ్యక్తం చేశాడు. ఈ రోజు నారా లోకేష్ గారు నిన్ను అడుగుతున్నాం, ఎందుకయ్యా జనసేన పార్టీ కార్యకర్త అజయ్ పైన మీకు అంత కోపం? జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ముద్రేసి ఎందుకు అతని మీద అంత దాడి చేశావు? ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ జనసేన పార్టీ కార్యకర్త అజయ్ పైన ఎందుకు ఈ స్థాయిలో దాష్టికాన్ని ప్రదర్శించి తనని ఇబ్బందికి గురి చేశావు? మీకు పవన్ కళ్యాణ్ గారికైనా లావాదేవీల్లోనో వాటాల పంపకాల్లోనో తేడా వస్తే అన్యాయంగా జనసేన పార్టీ కార్యకర్తని అలా పోలీసుల చేత కొట్టించాల్సినటువంటి అవసరం మీకు ఎందుకు ఏర్పడింది? 24 గంటల ముందు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడంటే, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఏపీలో అమలు అవ్వాలి అని అన్నాడో లేదో. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ జనసేన పార్టీ కార్యకర్త పైన నారా లోకేష్ అమలు చేశాడు. తరువాత ఏ జనసేన పార్టీ కార్యకర్త పైన ఈ యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవుతుందో అర్థం కావట్లా. లేదా నేరుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పైనే ఈ ట్రీట్మెంట్ ఏమన్నా నారా లోకేష్ భవిష్యత్తులో చేస్తాడో చేయడో, ముందస్తుగా ఒక వార్నింగ్ కోసం ఇటువంటి ట్రీట్మెంట్ ఏమన్నా ప్లాన్ చేశాడేమో. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విష ప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో సొంత కూటమి కార్యకర్త అయినటువంటి జనసేన పార్టీ కార్యకర్త అయినటువంటి అజయ్ దేవ్ పైన ఈ స్థాయిలో విష ప్రచారం చేసి ఈ స్థాయిలో పోలీసుల చేత తన చేత కొట్టించి మీ కార్యకర్తని మీరే తన్నించుకొని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మా పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారే. మీరు బురద జల్లుతారు, మేము ఎట్లానో కడుక్కుంటాం. మరి పవన్ కళ్యాణ్ ఏమని స్పందించాలి దాని మీద? పాపం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు కూడా పిడిగుర్తులు ఇట్టబెట్టి పాపం ఆయన అట్ట చేసినందుకు నిజంగా పాము తన గుడ్లను తనే తింటుందని మనం చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేసేందుకు బలి పశువుగా మారుతున్నారంటే ఇది ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నా. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సమస్య ఏం కాదు. మానవత్వ దృష్ట్యా ఇటువంటి రాక్షసకాండ రక్షక భటులే చేయకూడదనేటువంటి ఉద్దేశంతో స్పందిస్తుందే కానీ మేము మరే విధంగా స్పందించట్లా. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మసిపూసి మారేడుకాయ చేయాలి అనేటువంటి చందాన నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మంత్రిగా అయిన తరువాత చేసినటువంటి ఎన్నో రకాలైనటువంటి దాష్టికానికి ఈ సంఘటన పరాకాష్ఠగా వెళ్తుంది. కాబట్టి ఈ అభినవ నీరో చక్రవర్తి అయినటువంటి నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ కిమ్ జాంగ్ అయినటువంటి నారా లోకేష్ తక్షణమే జనసేన పార్టీ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి ఈ దాష్టికాన్ని ఆపేయాలి.